మా మమ్మీ డాన్స్ చేసుకుంటూ వాకింగ్ చేస్తుంది పాటలు పెట్టుకొని. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నాకైతే ఈరోజు మొత్తం ఫుల్ సుండు అనిపిస్తుంది, నిద్ర వస్తుంది బాగా. కళ్ళంతా మండినట్లు అనిపిస్తున్నాయి, లేజీ అనిపిస్తుంది, మొత్తం అసలు ఓపిక లేనట్లు అనిపిస్తుంది. వీడియోస్ కూడా చేయాలనిపిస్తలేదు. మీరు కూడా ఏమన్నా డైలీ కంటెంట్స్ కోసం అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నార్మల్ గా డైలీ బ్లాగ్స్ చేయొద్దని అనుకుంటున్నా. సారీ, మీరు డైలీ బ్లాగ్స్ నేను చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఎక్కువ కామెంట్స్ చేయాలి అని వస్తే చేస్తా, లేదంటే ఏం చేయను. కామెంట్స్ రాకుండా ఉంటే మాత్రం అది నో అన్నట్లనే లెక్క. కామెంట్స్ బట్టి నేను డిసైడ్ అవుతా. అలాగే నేను డైలీ షార్ట్స్ చేయాలా అది చెప్పండి. డైలీ షార్ట్స్ అంటే డైలీ బ్లాగ్ షార్ట్స్ కాదు. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. ఆ ఎగ్జామ్స్ లో ఇట్లనే నేను చదువుకున్న టాపిక్స్ మీద నేను నేర్చుకున్నది ఏమన్నా మీకు క్వశ్చన్స్ లాగా అడగమంటే అడుగుతా. అంటే లైక్ కరెంట్ అఫైర్స్ టైప్ క్వశ్చన్స్ మనం చదువుతూ ఉంటాం కదా, నేను చదివే దానిలలో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ అడుగుతా. అట్లా అడగమంటే అట్లా అడుగుతా. ఎవ్రీడే ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ షార్ట్లో చెప్తా. ఇంకా కొద్దిగా ఆ క్వశ్చన్కి ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళా అదే షార్ట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతా. అట్లా చేయాలా, లేదంటే డైలీ బ్లాగ్స్ చేస్తూ అలాంటి క్వశ్చన్స్ అడగాల? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా మమ్మీ కూడా మంచిగా పండుకున్నది. ఇందాక చూపించిన కదా మా మమ్మీ పండుకునేది. ఇక ఇప్పుడు మా మమ్మీ లేచి చూడు ఎట్లా కూర్చున్నది. ఎట్లా నా చూడు. వీడియోస్ చేద్దామా వద్దా? డైలీ వీడియోస్ చేస్తాను, ఇంకా వద్దంటావు. మనం ఏమైనా ఛాలెంజ్ చేసి చేద్దామా? ఏం ఛాలెంజ్ చేస్తావు? ఎట్లాంటి ఛాలెంజెస్ చేద్దాం మనం? ఎట్లా పైసలు తీసుకుంటే పతి ఏం చేస్తుంది? ఏం పైసలు తీసుకొని పోయినా నేను? డబ్బులు తీసుకోపోతే ఇవన్నీ కేక్లు అవన్నీ న్యూ ఇయర్కి అంట గైస్. న్యూ ఇయర్కి ఒక 1000 రూపాయలు ఇచ్చింది. కేక్ తీసుకొని వచ్చిన, చికెన్ తీసుకొని వచ్చిన, మసాలాలు, కూరగాయలు, పెట్రోల్ పోపించుకున్న బండిలా. ఇంకేడ మిగులుతాయి? చెప్పు చెప్పు. చూడండి గైస్, మా మమ్మీ ఇట్లా పైసలు డ్రెస్ తీసుకోవు. ఇంకా డ్రెస్ అయితే ఇక్కడ బాగాలేదు. నేను హైదరాబాద్కి వెళ్ళేసి తీసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ భలే ఉంటాయని. హైదరాబాద్లో నాకు మంచిగా అనిపిస్తాయి. సో కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళేసి ఏడైనా అంతే కదా, మనకు నచ్చాలి కదా. ఎప్పుడు వస్తావు? పొద్దుగాల నుంచి అయితే మొత్తం లేజీగా నిద్ర వస్తుండే. ఇట్లా ఇప్పుడే జర మంచిగా అనిపించేది. తినేసరికి తిననందుకేమో లేజీ అనిపించింది నాకే. రేపటి నుంచి మా మమ్మీ నేను రన్నింగ్కి పోదాం. ఏమంటావు? పొద్దుగాల 5 గంటలకు లేచి. 5 గంటలకి మరి ఇంకెప్పుడు పోతావు రన్నింగ్ వస్తాను. సాయంత్రం వస్తా. సాయంత్రం ఈరోజు సాయంత్రం మామా పోదాం. ఓకే యాస్. సో నేను మా మమ్మీ ముగ్గురం వాకింగ్ పోతాం ఈరోజు. నేను నడిచినంత దూరం నడుస్తాను. బండి తీసుకోమా. బండి మీద దాన్ని వాకింగ్ ఎందుకు అంటారు? బండి తీసుకొని ఆడికి తీసుకొని పోదాం. బండి మీద ఆడ వరకు పోయేసి ఏం చేయాలి చెప్పి, ఇంకా వాకింగ్ చేసినట్లు ఏమనిపిస్తుంది చెప్పు. మా మమ్మీ అయితే వాకింగ్కి రెడీ అయిపోయింది గైస్. కొత్త షూ తెచ్చుకుంది వాకింగ్ కోసం అని. వాకింగే చేయదు కానీ వాకింగ్ షూ తెచ్చుకుంది గైస్. మా మమ్మీ కార్లో వెళ్దామని కార్ ఎక్కుతుంది వాకింగ్కి. మా కోకనేమో స్కూటీ ఇలా పోదామని స్కూటీ ఎక్కుతుంది. ఈ రెండు నేను ఎట్లా నడుపుతా చెప్పు. కోకో, మమ్మీ నీ కోసమని దుప్పటేస్తుంది వెనకాల సీట్లో, వచ్చి ఎక్కుదుదా. షాల్వా వేసింది ఇదా. ఆగు ఒక నిమిషం. చూడండి గైస్ ఎట్లా ఉరికొస్తుందో. వెంబడే ఎక్కుతా అన్నట్లా వస్తుంది. వేసుకోవాలి చేయదు కానీ ఎక్కు. అందులో పడతావా కోకో? నువ్వు దుప్పటి అక్కడెక్కడ కోకో. పోయేదే కార్లో ఆడ ఎంతసేపు తిరుగుతారేమో. అదే ఈ నుంచి నడుచుకుంటూ పోతే మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు, చాలా దూరం నడవచ్చు. ఎవరన్నా నడుచుకుంటూ వాకింగ్ పోతారు కానీ మా మమ్మీ కార్లో వాకింగ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాకింగ్ చేస్తుందంట. అంతే పద. మీ వాళ్ళు కూడా ఎట్లనే ఎవరైనా వాకింగ్ వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వాకింగ్కి వచ్చేసినాం, మమ్మీ నేను. కోకో కూడా ఎక్సైట్మెంట్ తోటి ఎంతగానో వర్కులాడుతాం చూడ. కార్ ఏమో అక్కడ వెనకాల పార్క్ చేసేసినాం, కనిపిస్తుందా ఇక్కడ. ఇప్పుడు ఈ వెంచర్లో మమ్మీ వాకింగ్ చేస్తుందంట. చూద్దాం ఎంతసేపు వాకింగ్ చేస్తుందో మమ్మీ.
గైస్ కోకా అయితే చూడండి ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఎట్లా పోతుంది, ముందలు ఉరుకుతుంది. ఈరోజు మా మమ్మీ వచ్చినందుకు చెరువు చూపిస్తా అని ముందలు ఉరుకుతుంది, కానీ అక్కడ వాల్ అయితే కట్టేసిండ్రు. మా మమ్మీ వచ్చింది కదా, మేము జరిగే ప్లేసెస్ అన్ని చూపిద్దామని ఎక్సైట్మెంట్ తోనే ఉరుకుతుంది కోకో. అక్కడ ఏం లేదు లేక ఫస్ట్ టైం వచ్చింది కదా మమ్మీ వాకింగ్, ఇంకా దాని సంతోషం కాదు కోకది. మమ్మీకి ఏమో పాటలు పెట్టి ఇవ్వాలంట, పాటలు పెట్టిస్తే వినుకుంటా నడుస్తుంది అంట. మమ్మీ ఇష్టమైన పాటనో చెప్తే ఆ పాట పెడతా. ఏం రాజు? రాజు వెడ్స్ రాంబాయి పాటనా? రాజు వెడ్స్ రాంబాయి సినిమాల పాటనా? రాజు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు. కోకోకి ఉడతలు కనిపించినాయి, ఉడతలని బడ ఉరుక్కుంటా కూర్చున్నది ఇక్కడ. దా 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 ఇట్లానే రా, ఎక్కుతుందా ఎక్కుదా చూద్దాం. వావ్, ఆడ రాళ్ళు ఉన్నాయి అందుకని ఎక్కింది. చూడండి ఎట్లా చూస్తుంది, ఉడతల కోసం చూస్తుంది. దాని పని అది చేసుకొని ఎంజాయ్. మేమైతే వాకింగ్ చేసుకొని వస్తాం గైస్. మాది అయితే వాకింగ్ అయిపోయింది. మా మమ్మీ ఈరోజు 2 కిలోమీటర్లు తిరిగిందమ్మా, ఇంకా వెళ్తున్నాం మేము గాయస్. వాకింగ్ చేస్తే చెప్పు అయితే పోయింది అది. మేమైతే మా మమ్మీకి ఇప్పుడు లెగ్ పీసులు కావాలంట, చికెన్ లాలీపాప్లు కావాలంట. చికెన్ లాలీపాప్ల కోసం అని వెళ్తున్నాం. ఎదుర్కొన్నది గాయస్. గాయస్ చికెన్ లాలీపాప్ అయితే టేస్ట్ చేద్దాం. బొక్క సూపర్ ఉంది గాయస్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ video guys. We'll meet you in tomorrow's video. Until then, take care. Bye bye.